హైదరాబాద్లో హరితహారం పిలుపుకు మంచి ఆదరణ వస్తోంది. ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రముఖులు హరితహారంలో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారానికి మంచి స్పందన వస్తోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటాలన్న ప్రభుత్వ పిలుపుకు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు స్పందించారు. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన హరితహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హరితహారానికి హాజరై మొక్కలు నాటారు. హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. టీసీఎస్ క్యాంపస్లో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. హరితహారాన్ని ఓ ఉద్యమంలా నిర్వహిస్తామన్నారు. కుటుంబ కార్యక్రమంగా హరితహారాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలందరూ కూడా ఇది తమ కుటుంబ కార్యంగా, ఇది తమ ఇంటి కార్యంగా, తమ స్వంత పనిలాగా దీన్ని చూసుకొని ఆ పెట్టిన మొక్కలను కూడా సొంత పిల్లల్ని ఎట్లయితే సాకుతామో అదే పద్ధతిలో ఒక ఛాలెంజ్ గా తీసుకొని వీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ బెల్లో నిర్వహించిన హరితహారంలో గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. మొక్కలు నాటి చేతులు దులుపుకుంటే సరిపోదని వాటి ఆలనా పాలనా చూసుకోవాలని గవర్నర్ కోరారు. లేదంటే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. I know where exactly the plantation has been done. నేను అక్కడ పోయి చూస్తాను. And if anybody's plants are dead, I am afraid we are going to penalize that people. At the same time, if the plants have grown well, we'll also give them an award. I think we should also institute an award among the school children. హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. చెట్లే కదా మరి పుట్టినాటి నుంచి చచ్చేదాకా మన బతికే చెట్లతో ముడిపడి ఉన్నది. అలాంటి చెట్లను మనం నిర్లక్ష్యం చేస్తే జాతి మనను క్షమించదు. ఇది మన ఒక్కరి బాధ్యత కాదు. ఏ ప్రభుత్వమో, ఏ గవర్నర్ గారో, ఏ ముఖ్యమంత్రి గారో, ఒక మంత్రి గారు అనుకుంటే అయ్యేటువంటిది కాదు. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. హరితహారంలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి ముందు మొక్క నాటారు. కుమారుడు అయాన్తో కూడా అల్లు అర్జున్ చెట్టును నాటించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. నేనే పెట్టడం కాదు, ఫస్ట్ నా కొడుకు అయాన్తో పెట్టించాలి. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే మనం ఒక పని చేస్తే మనల్ని చూసి చాలా మంది అదే పని చేస్తారు, మంచి పని చేస్తారు, నేను నమ్ముతాను. సో నా కొడుకుతో ఒక మొక్క నాటించాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో ఒక మొక్క నాటించి మీరు కూడా ఒక మొక్క నాటుతారని ఆశిస్తున్నాను. అండ్ ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్. ఐ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ దట్. పలువురు సినీ హీరోలు కూడా హరితహారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. షేక్పేట్లో చిరంజీవి, అన్నపూర్ణ స్టూడియోలో సినీ హీరో నాగార్జున, కూకట్పల్లిలో సినీ నటి అమల, నానక్రామ్గూడలో యువ హీరో రానా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇక చిత్రపురి కాలనీలో చాలా మంది సినీ ఆర్టిస్టులు హరితహారంలో పాల్గొన్నారు. ఆనందోత్సాహాల నడుమ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన సినీ ప్రముఖులు అందరూ మొక్కలు నాటాలని కోరారు. మీలో ఒక వ్యక్తిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను, మేము అదే చేస్తున్నాం, దయచేసి మీరందరూ కూడా అదే చేయండి. మన ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఒకటిగా ఉండాలని, పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పచ్చగా ఉండాలంటే చెట్లు మొక్కలు ఉండాలి. హరితహారం పిలుపులో భాగంగా పలువురు ఐఏఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది మొక్కలు నాటారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.